నాగరికత కాలంలో కళా నైపుణ్యాలు, గొప్ప కళాఖండాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆర్టిస్టిక్ స్కిల్స్. సింధు నాగరిక ప్రజల యొక్క కళాత్మక దృష్టి ఎలా ఉంది, వారి యొక్క కళాఖండాలు, కళాత్మక నైపుణ్యం ఎలా ఉంది, దాని గురించి మనం చర్చించుకుందాం. ఎటువంటి నైపుణ్యాన్ని సింధు ప్రజలు ప్రదర్శించారు? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్, the remarkable features and outstanding excellence of Harappans in the field of handicrafts, artistic skills. కళాత్మక నైపుణ్యంలో సింధు ప్రజలు ప్రదర్శించిన ఘనత అనేది మనకు కొన్ని అంశాల్లో పరిపూర్ణంగా కనిపిస్తుంది. లైక్ సీల్స్, టెర్రకోటా ఫిగరీన్స్, pictography, black and red polished ware, pottery, and last wax techniques. These all are the notable example. Here we can focus much more, stress much more, because this artistic skills and Indus arts are very, very important. Seals, ముద్రికలు అంటున్నాం తెలుగులో. ముద్రికలు, ముద్రికలు. వాట్ ఆర్ సీల్స్? సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. ఇట్స్ అ సాఫ్ట్ స్టోన్. ఒక మెత్తటి రాతితో, ఖరీదైన రాతితో చిన్న చిన్న ముక్కలపై అద్భుతమైన పనితనాన్ని కనపరిచారు మన సింధు ప్రజలు. Small pieces, basically in square shape and few in rectangular shape, seals were founded at Indus Valley. Steatite, a soft stone. ఒక మెత్తటి రాతితో చేయబడిన చిన్న చిన్న ముక్కలు, చతురస్రాకార మరియు దీర్ఘ చతురస్రాకార ముక్కల్ని ఏమని పిలుస్తారంటే సీల్స్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ది సీల్స్ వర్ depicted with a beautiful images of animals like unicorn, rhino, bull, buffalo, elephant, mother goddess, Pasupati Mahadeva. Different seals were exhumed so far through the archaeological excavations. పురావస్తు తవ్వకాల్లో ఎన్నో సీళ్లను, ఎన్నో ముద్రికలను కనుగొనడం జరిగింది. రైట్, ఈ ముద్రికల యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అసలు ముద్రిక అంటే స్టీటైట్ అనే మెత్తటి రాతితో చేయబడిన చిన్న చిన్న ముక్కలను, చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార ఖండితాలను ఏమని పిలుస్తారంటే ముద్రికలు అని పిలుస్తారు. సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టీటైట్, is a soft stone, and they are usually made in square and rectangular shape. And moreover, these seals were beautifully depicted with the animal images, different types of animal images, and represents the chronological order and giving too much information about the trading activities and the trade and commerce. రైట్, ఈ సీల్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే యూజ్డ్ ఫర్ ద స్టాంపింగ్ పర్పస్ వైల్ ట్రేడింగ్. వర్తక వ్యాపారాల్లో స్టాంపింగ్ పర్పస్ కోసం వీటిని ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు జరిగేటప్పుడు వీటిని సీళ్లను ఉపయోగించడం జరిగింది. పంచ్ వేస్తూ స్టాంపింగ్ పర్పస్ కోసం ఉపయోగించడం జరిగింది. రెండవది, ఈ సీళ్ళ ద్వారా మనకి మతపరమైన అంశాలు కూడా, సింధు ప్రజల యొక్క ఆరాధన పద్ధతులు ఎలా ఉన్నాయి వాటిని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ద టూ ఇంపార్టెంట్ uses of these seals, historians are enabled to know the religious
structure and the way of mode of worship, and second thing the trading activities and chronological information. రైట్, సింధు ప్రజల యొక్క వర్తక వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి, సింధు ప్రజల యొక్క కాలక్రమానుపట్టికకు సంబంధించి కానివ్వండి, కాలక్రమానుపట్టిక క్రోనలాజికల్ ఆర్డర్, కాలక్రమానుపట్టికకు సంబంధించి కానివ్వండి, సింధు ప్రజల యొక్క మత ఆచారాలకు సంబంధించి కానివ్వండి, ఈ మూడింటికి సంబంధించిన అంశాలను మనం ముద్రికల నుంచి గ్రహించడం జరిగింది, ముద్రికల నుంచి రాబట్టడం జరిగింది. వర్తక వ్యాపారాల సమయంలో స్టీళ్లను ఉపయోగించారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద సిలిండ్రికల్ సీల్స్ ఆఫ్ మెసోపోటోమియా వర్ ఫౌండెడ్ ఇన్ హర్రప్పన్ సివిలైజేషన్. మెసోపోటోమియా నాగరికతకు చెందిన స్తూపాకార ముద్రికలు, సిలిండ్రికల్ సీల్స్. మెసోపోటోమియాకు చెందిన ముద్రికలు స్తూపాకారంలో ఉంటాయి. మెసోపోటోమియన్ సీల్స్ వర్ యూజువల్లీ మేడ్ ఇన్ సిలిండ్రికల్ షేప్, వైల్ హర్రప్పన్ సీల్స్ ఆర్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్. ఈ స్తూపాకార ముద్రికలు మన హరప్ప నాగరికతలో బయలుపడ్డాయి పురావస్తు తవ్వకాలు. అదేవిధంగా వైస్ వర్సా, అంటే మన సింధు నాగరికతకు సంబంధించిన ముద్రికలు మెసోపోటోమియా నాగరికతలో కనుగొనబడుతున్నాయి, ఇరాక్ ప్రాంతంలో కనుగొనబడుతున్నాయి. దీన్ని బట్టి సింధు ప్రజలు మెసోపోటోమియన్లతో వ్యాపారం సాగించినట్లు మనకి అద్భుతమైన సమాచారాన్ని, విస్తృతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. సో ద మెసోపోటోమియన్ సీల్స్ వర్ ఫౌండ్ ఇన్ మొహెంజోదారో ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ సింధ్, పాకిస్తాన్, సింధ్ స్టేట్. And historians are enabled to know the chronological order, one after another. The events taken place one after another. This chronological order is clearly picturized through the seals. అంటే హిస్టారియన్స్ కానివ్వండి, ఆర్కియాలజిస్ట్కి కాలక్రమానుపట్టిగా అంటే క్రోనాలజీ అనేది ఎలా తెలుస్తుందంటే సీళ్లను, అంటే తొలితరం సింధు ప్రజలు హర్రప్ప తొలి దశలో ఎటువంటి సీళ్లను ఉపయోగించారు, తదనంతరం సీల్లో వచ్చిన మార్పులు ఏంటి, రైట్. ఈ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనకి సీళ్ళ ద్వారా అవగతం అవుతోంది. నెక్స్ట్, మతాచారాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా సీళ్ళపై అమ్మతల్లి ఆరాధనను చాలా క్లుప్తంగా అందులో డెపిక్ట్ చేయడం జరిగింది, రైట్. అమ్మతల్లిని సీళ్ళపై ముద్రించడం జరిగింది, జీవం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు కళను ప్రదర్శించారు సింధు ప్రజలు. అందులో అమ్మతల్లి ఆరాధనకు సంబంధించి కానివ్వండి, పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక కూడా మొహంజోదారోలో లభ్యమవుతుంది. అమ్మతల్లి మదర్ గాడెస్ యొక్క ముద్రిక కూడా మొహంజోదారోలో లభ్యమవుతుంది. దీనిని బట్టి సీళ్ళు మతపరమైన సమాచారాన్ని కూడా మనల్ని అందిస్తున్నాయనేది ఎటువంటి సందేహం లేదు, అందిస్తున్నాయి, రైట్. సో these three are the main things were collected from the seals, and this too much information of Indus religion, Indus chronology and Indus trade and commerce were collected from the seals. సీళ్ళ ద్వారానే వీటిని సేకరించడం జరిగింది, ఈ సమాచారాన్ని సేకరించడం జరిగింది. దిస్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్, హ్యావ్ టు ఫోకస్ ఫ్యూ ఇంపార్టెంట్ సీల్స్. టిల్ టుడే 400 seals were exhumed the archaeological excavations. నేటి వరకు 400 వరకు సీళ్లను కనుగొనడం జరిగింది. లైక్ ఫ్యూ ఇంపార్టెంట్ సీల్స్, the seals of antelope, the seal of rhino, the seal of bull, elephant, mother goddess, Pasupati Mahadeva, and the seal of tiger. Different seals were founded. See, this is the script used on the seals. Indus people use the script. సింధు ప్రజలు తమ యొక్క లిపి అయిన చిత్రలిపిని ఈ
సీళ్లపై ఉంచడం జరిగింది. లిపిని కూడా మనం అర్థం చేసుకో, సింధు ప్రజల యొక్క లిపి కూడా ఈ ముద్రికలపై ప్రదర్శించబడింది. నాట్ ఓన్లీ ద వేరియస్ ఇమేజెస్ ఆఫ్ ద అనిమల్స్, బట్ see the pictography, an art of writing script, is also beautifully depicted on the seals. కళ్ళకు కట్టినట్లు మనకి చిత్రలిపిని కూడా ప్రదర్శించారు సీళ్ళ మీద. రైట్, seal of elephant, seal of bull, seal of buffalo, seal of tiger, seal of mother goddess, seal of Pasupati, proto Shiva, seal of unicorn. So these are the notable examples. ఎలిఫెంట్, ఏనుగు బొమ్మను శీలపై ముద్రించారు. రైట్, బుల్ అంటే ఎద్దు బొమ్మను, బఫెలో రైట్ దున్న, అడవి దున్న, ఇటువంటి అడవి దున్నకు సంబంధించిన సీల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. టైగర్, పులి. మదర్ గాడెస్, అమ్మ తల్లి బొమ్మను కూడా చాలా క్లుప్తంగా మనకు సీళ్ళపై ప్రదర్శించడం జరిగింది. పశుపతి మహాదేవ, ప్రోటోఫార్మ్ ఆఫ్ శివ, శివుడి యొక్క తదనంతర రూపం, శివుడి యొక్క తొలి రూపం పశుపతి మహాదేవుని రూపంలో ప్రదర్శించడం జరిగింది శీళ్ళ మీద. యూనికాన్, ఒంటి కొమ్ము, రైట్, ఖడ్గమృగం కావచ్చు. రైనో రైట్, ఇటువంటి సీళ్లను ప్రదర్శించడం జరిగింది సింధు ప్రజలు. రైట్, కొన్ని ఇంపార్టెంట్ సీల్స్ గురించి మనం చర్చించుకుందాం. సీ హియర్, seal of Pasupati Mahadeva. Seal of Pasupati Mahadeva was marked with the different animals along with the pictography. So the various animals were beautifully depicted on the seals along with the Pasupati Mahadeva, the protoform of Shiva. శివుడి యొక్క తొలి రూపంగా జాన్ మార్షల్ దీన్ని, ఈ పశుపతి మహాదేవుణ్ణి వర్ణించడం జరిగింది. ఆ వర్ణన గురించి మనం చర్చిద్దాం. రైట్, అట్ ద సేమ్ టైమ్, సో ద వేరియస్ అనిమల్స్, హీ వాజ్ సరౌండెడ్ బై ద వేరియస్ అనిమల్స్ లైక్ ఎలిఫెంట్, బఫెలో, రైనో అండ్ టైగర్. ఎలిఫెంట్, రైనో, buffalo and tiger, 4 animals at the feet of this Pasupati Mahadeva, and few antelopes or what we call deers were found. 2 జింకలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. 2 deers are there. Okay, so let us discuss this Pasupati Mahadeva. And this Pasupati Mahadeva having 3 heads and 2 horns, and surrounded by the 4 animals, and at the feet of this, the bottom of this seal, 2 deers are there. So this Pasupati Mahadeva is also known as horn deity అంటాం. ఎందుకంటే 2 కొమ్ములు ఉన్నాయి ఇక్కడ తల మీద. ఇక్కడ చూడండి, కొమ్ములు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతేకాకుండా 3 తలలు కనిపిస్తాయి, ఇక్కడ 3 ముఖాలు కనిపిస్తాయి. నెక్స్ట్, చుట్టూ జంతువులతో ప్రదర్శనిస్తున్నాడు, చుట్టూ జంతువులతో దర్శనమిస్తున్నాడు పశుపతి మహాదేవ్. పాదాల చెంత 2 జింకలు ఉన్నాయి. రైట్, ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయి అనే దానికి మనం వస్తే, రైనో, బఫెలో, నెక్స్ట్ ఎలిఫెంట్ అండ్ టైగర్.
పాదాల చెంత 2 జింకలు ఉన్నాయి. 2 జింకలు కూడా పాదాల వద్ద కనిపిస్తాయి. అందుకే ఈ పశుపతి మహాదేవుణ్ణి ఏమని పిలుస్తారంటే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎనిమల్ డైటీ, పశువుల దైవం, పశు సంరక్షణ దైవం లేదా పశువుల దైవంగా కూడా కొనియాడబడినట్లుగా పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. రైట్. సర్ జాన్ మార్షల్ కన్సిడర్డ్ పశుపతి మహాదేవ యాజ్ అ ప్రోటో శివ, ప్రోటో ఫార్మ్ ఆఫ్ శివ, ప్రోటో శివ. Proto Shiva means the earliest form of Lord Shiva. And this Pasupati Mahadeva seal was founded at Mohenjo-daro. This can be added. Mohenjo-daro ప్రాంతంలో ఈ ముద్రిక బయలుపడిందమ్మా. రైట్. లెట్ us discuss the view of Sir John Marshall. According to Sir John Marshall, Pasupati Mahadeva was worshipped by Harappans, Indus Valley civilization. During the period of Indus Valley civilization, Pasupati Mahadeva was worshipped by the people. Right, and this Pasupati Mahadeva in the form of Proto Shiva or proto form of Lord Shiva. శివుడి యొక్క తొలి రూపమైన పశుపతిని సింధు ప్రజలు పూజించినట్లుగా రైట్ క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 వరకు ఈ ఆచారం కొనసాగినట్లుగా జాన్ మార్షల్ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ సింధు నాగరికత కాలం అనంతరం తొలివేద కాలం అంతానికి వచ్చేసరికి రుద్రుడుగా పశుపతి మహాదేవుడు కొత్త రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. Right. So the Pasupati Mahadeva was replaced by Rudra during the period of Rig Veda or early Vedic period from 1500 BC to 1000 BC. Next, coming to the later Vedic period, మలివేద కాలానికి వచ్చేసరికి అదే రుద్రుడు శివుడుగా అవతరించినట్లుగా రైట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా మహేశ్వరుడే ఆ మహాదేవుడుగా శివుడుగా కొలువు తీరినట్లుగా రైట్ కొలువైనట్లుగా ఈ సర్ జాన్ మార్షల్ తెలియజేశాడు. మలివేద కాలంలో అంటే 1000 BC నుంచి 600 BC వరకు కొనసాగిన ఈ కాలంలో 600 BC ఈ రుద్రుడు శివుడుగా అవతరించినట్లుగా తెలుస్తోంది. అదే శివుడు క్రీస్తు శకం 1వ శతాబ్దానికి వచ్చేసరికి లింగ రూపంలో ఆరాధనలు అందుకుంటున్నాడట. లింగ రూపంలో లింగాలు శివలింగాలు అంటుంటాం. రైట్. ఇదే పద్ధతి నేటికి కూడా కొనసాగుతుంది. ప్రతి ఒక్క శివాలయంలో లింగం తప్పనిసరిగా ఉంటుంది. లింగం రూపంలోనే శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎక్కడ కూడా శివుడి యొక్క విగ్రహాలు తక్కువగా ఉంటాయి, లింగాలు ఉంటాయి ఎక్కువగా. మరి లింగారాధన అనేది నేటికి కొనసాగబడుతుంది. రైట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డెవలప్డ్ బై సర్ జాన్ మార్షల్, Director General of Archaeological Survey of India during the Indus Valley excavations. రైట్. నేటికి ఈ లింగారాధన అనేది మన మతంలో, హైందవ మతంలో ఒక అంతర్భాగంగా కొనసాగుతోంది అంటూ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. సో దిస్ ఒపీనియన్ అండ్ వ్యూ ఆఫ్ సర్ జాన్ మార్షల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు the religious conditions of Harappans and the worship of Pasupati Mahadeva. Next, Mother Goddess. The seal of Mother Goddess. అమ్మ తల్లి ముద్రిక కూడా మొహెంజోదారోలో లభ్యమవుతుంది. అమ్మ తల్లి ముద్రిక. అమ్మ తల్లి ముద్రిక కూడా మొహెంజోదారో ప్రాంతంలో లభ్యమవుతుంది. అమ్మ తల్లి స్త్రీ సృష్టికి సౌభాగ్యానికి మూలంగా స్త్రీ దేవత ఆరాధన అనేది ప్రారంభమైంది. ప్రతి చోట టెర్రాకోట అనే బంకమట్టితో, కాల్చిన బంకమట్టితో చేయబడిన అమ్మతల్లి ముద్రికలు కావచ్చు, అదేవిధంగా అమ్మతల్లి బంకమట్టి బొమ్మలు కావచ్చు, అమ్మతల్లి ముద్రికలు కావచ్చు ఎక్కువ ఎత్తున కనుగొనబడ్డాయి సింధు నాగరికతలో. మరి ఈ అమ్మతల్లి ఆరాధన అనేది సింధు కాలంలో కొనసాగింది. దీని గురించి మనం సింధు మత పరిస్థితుల్లో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాం. నెక్స్ట్, ఆర్టిస్టిక్ స్కిల్స్లో పిక్టోగ్రఫీ అంటే సింధు ప్రజల యొక్క చిత్రలిపిని గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఈ చిత్రలిపిని
రైట్, పిక్టోగ్రఫీ అని ఇంగ్లీష్లో అంటుంటాం. రైట్, తెలుగులో బొమ్మల లిపి అని, చిత్రలిపి అని, రైట్, దీన్నే మరొక పేరుతో సర్పలేఖిని అని కూడా పిలుస్తున్నాం. సర్పలేఖిని అంటే పాము ప్రయాణించే, ఆ మెలుకులు తిరుగుతూ ప్రయాణించే ఆ ఆకృతిలో సింధు ప్రజల యొక్క లిపి ప్రదర్శించబడింది. అంటే సర్పిలాకారంలో ఈ విధంగా. రైట్, సో దీన్నే ఆంగ్లంలో బౌస్ట్రోపీడన్ అని కూడా పిలుస్తారు. బౌస్ట్రోపీడన్. ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ విధంగా రైట్ నుంచి, కుడి నుంచి మొదలై లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి. అందుకే దీన్ని సర్పలేఖిని అని పిలుస్తాం. పాము మెలుకలు తిరుగుతూ ప్రయాణించే ఆ రూపంలో ఈ చిత్రలిపి అనేది ప్రదర్శించబడింది. రైట్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటంటే, దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్ అండ్ స్మాల్ ఐకన్స్. చిన్న చిన్న చిహ్నాల రూపంలో, చిన్న చిన్న బొమ్మల రూపంలో చిత్రలిపిని ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే రైట్, స్వస్తిక్ ఆకారంలో ఉన్న బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయండి. స్వస్తిక్ ఆకారంలో ఉన్న బొమ్మలు ఈ చిత్రలిపిలో కనిపిస్తాయి. అదేవిధంగా ఇటువంటి బొమ్మల్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది సింధు ప్రజలు. రైట్, నిలువు గీతల్ని ఎక్కువగా బొమ్మల రూపంలో ప్రదర్శించడం జరిగింది. చిన్న చిన్న చిహ్నాలను రైట్ ఈ బొమ్మల లిపిలో ప్రదర్శించడం జరిగింది. నేటి వరకు దాదాపు 400 బొమ్మల్ని కనుగొనడం జరిగింది. కానీ చరిత్రకారులకి, ఈ పురావస్తు శాస్త్రజ్ఞులకి ఇది అంతు చిక్కని ఒక మిస్టరీగా ఉండిపోయిందమ్మా. నేటికి ఈ చిత్రలిపి అనేది అర్థం చేసుకోబడలేదు. అందుకే చిత్రలిపి ద్వారా మనం సింధు నాగరికతను అధ్యయనం చేయలేకపోతున్నాం. కేవలం పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే సింధు నాగరికతను అధ్యయనం చేస్తున్నాం. రైట్, దో ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ అండ్ ప్రెజెంటెడ్ బై ద హర్రప్పన్స్, బట్ archaeological sources are the main sources to study the Harappan civilization. రైట్, అందమైన చిత్రలిపి ఉన్నప్పటికీ కేవలం పురావస్తు తవ్వకాల ద్వారా మాత్రమే సింధు నాగరికతను మనం అధ్యయనం చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ పిక్టోగ్రఫీ. నెక్స్ట్, టెర్రాకోటా ఫిగరీన్స్. సింధు ప్రజల యొక్క గొప్ప కళాఖండంగా టెర్రాకోటా ఫిగరీన్స్, టెర్రాకోటా బొమ్మలు. టెర్రాకోటా, వాట్ ఈస్ టెర్రాకోటా? ఇట్ ఈస్ ఎ ఫైడ్ క్లే. వాట్ ఈస్ ఇట్? ఫైడ్ క్లే. ఫైడ్ అంటే కాల్చిన బంకమట్టి అమ్మ. బంకమట్టి, క్లే, బంకమట్టి. కాల్చిన బంకమట్టితో బొమ్మల్ని చేశారు. దాన్నే టెర్రాకోటా ఫిగరీన్స్ అంటుంటాం, ఫైడ్ క్లే. సో ఈ టెర్రాకోటా ఫిగరీన్స్తో మనకి సింధు ప్రజల యొక్క మతాచారాలు ఎలా ఉన్నాయనేది చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, రైట్, కోతి బొమ్మలు, రైట్, మనం తోలు బొమ్మల ప్రదర్శన చేస్తుంటాం. ఆ విధంగా బంకమట్టి రూపంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్ని, రైట్, జంతువుల బొమ్మల్ని, వివిధ జంతువుల ఆకారాలు ఇందులో కనిపిస్తుంటాయి. కోతి కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న జంతువులు ఈ టెర్రాకోటా బొమ్మల రూపంలో ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మతాచారాల గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టెర్రాకోటా ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్, అమ్మ తల్లి యొక్క రూపం అనేది బంకమట్టి బొమ్మల రూపంలో కనిపిస్తుంది. అమ్మ తల్లిని చాలా అందంగా బంకమట్టి బొమ్మల రూపంలో వారు ప్రదర్శించడం జరిగింది. రైట్, జీవం ఉట్టిపడేలా, కళ్ళకి కట్టినట్లు, సృష్టికి, సౌభాగ్యానికి, మాతృదేవతారాధనకు మూలమైన అమ్మ తల్లి ఆరాధన మనకి బంకమట్టి బొమ్మల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్,
బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్. బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్, నల్లని మరియు ఎర్రని మెరిసే కుండల నిర్మాణం సింధు కాలంలో గొప్ప రీతిలో జరిగింది. రైట్. కుండల నిర్మాణ శైలి అనేది బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ అంటుంటాం. రెడ్ పాలిష్డ్ వేర్ అంటుంటాం. నల్లని ఎర్రని మెరిసే రంగుల కుండల్ని సింధు ప్రజలు ఎక్కువ మొత్తంలో వాటిని తయారు చేసి వాటిని ఉపయోగించడం జరిగింది. అటువంటివి మనకి ఎన్నో ఈ పురావస్తు తవ్వకాల్లో ఎన్నో కుండల యొక్క పెంకులు, వారి యొక్క కుండల నిర్మాణం ఎలా ఉంది, వారి యొక్క కుండల నిర్మాణంలో ఎలాంటి ఆకృతులు, ఎలాంటి నిర్మాణాన్ని ప్రదర్శించారు. రైట్. భిన్న ఆకృతులతో కుండల నిర్మాణాన్ని చేయడం జరిగింది. రైట్. వీటిని మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కుండల నిర్మాణంలో గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువగా ఈ కుండలపై వలయాకృతిలో విభిన్న శైలిలో చిత్రీకరణ గావించడం జరిగింది. డిఫరెంట్ పెయింట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ pottery is beautifully painted and depicted by the Harapans. This is the great creative thoughts of Harapans. అంటే ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన అంశాలు, చెట్లను ఈ కుండలపై చాలా అందంగా అలంకరించడం, అదేవిధంగా డిఫరెంట్ వలయాకృతులను సర్క్యులర్ ఫామ్లో, రైట్, వృత్తాల రూపంలో ఇక్కడ కుండల యొక్క సర్ఫేస్లో అలంకరణ గావించడం, ఇవి వీరి యొక్క పాటరీలో, బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ పాటరీలో కనిపించే దృశ్యాలు. రైట్. ఆర్టిస్టిక్ స్కిల్స్లో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఈజ్ అ ప్రాసెస్ ఫ్రమ్ విచ్ a duplicate metal sculpture is obtained through the original metal sculpture. రైట్. ఒక మెటల్ స్కల్ప్చర్ ఉంటుంది ఇక్కడ. ఆ మెటల్ స్కల్ప్చర్ నుంచి మరొక డూప్లికేట్ రెప్లికాను పొందే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇటువంటి ఆర్టిస్టిక్ స్కిల్స్ని లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ రూపంలో కాంశపు పోత ద్వారా, రైట్, అదేవిధంగా ఎన్నో ఆకృతులను ఒరిజినల్ ఒక ఆకృతిని, ఒక బొమ్మను కానివ్వండి, ఒక వస్తువును కానివ్వండి, ఒరిజినల్ వస్తువును ఒక డూప్లికేట్ మెటల్ స్కల్ప్చర్ నుంచి పొందడం జరుగుతుంది. సో జనరల్లీ ఇంట్రికేట్ వర్క్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ డన్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. చిన్న వస్తువుల యొక్క తయారీ, నిర్మాణం, కొన్ని జంతువుల బొమ్మలు కావచ్చు, అదేవిధంగా కాంశంతో పోత పోసిన కొన్ని బొమ్మలు కానివ్వండి, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ పోత పని ద్వారా పొందడం జరిగింది. రైట్. సో ఒరిజినల్ మెటల్ స్కల్ప్చర్ is obtained through the duplicate metal sculpture. So this is called last wax technique, and this last wax technique was very popular during the time of Harappans. Till today this last wax technique is a part of our present society. మన సమాజంలో ఇప్పటికీ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. రైట్.